వ్యూవర్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గాయత్రీస్ ట్యూన్స్ అండ్ టేల్స్. సో ఈ వీడియోలో నేను మీకు మేము జపాన్లో ఎక్కడ ఉంటున్నాము, ఏ ఏరియాలో ఉంటున్నాము అండ్ అలాగే మా ఏరియా లొకాలిటీ అంతా కూడా మీకు చూపించబోతున్నాను. సో అంతకంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో జపాన్లో మేము యోకోహామా అనే సిటీలో కికునా అనేటటువంటి ఏరియాలో ఉంటున్నామన్నమాట. అంతకుముందు మేము హియోషి అనేటటువంటి ఏరియాలో ఉన్నాము అండ్ తర్వాత కికునాకి మేము షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు నేను మీకు ఈ ఏరియానంతా చూపించబోతున్నాను. కమ్ లెట్స్ గో. సో ఇప్పుడే నేను ఇంటి నుంచి బయటికి వచ్చాను. కొంచెం అటువైపు రోడ్డు మీదకి వెళ్ళి నేను మీకు అక్కడి నుంచి మా ఇల్లు చూపిస్తాను. ఇక్కడ మీకు కొండ కనిపిస్తోంది కదా కిందకి, అండ్ అక్కడ కనిపిస్తుంది చూసారా, అదే మేము ఉండేటటువంటి హౌస్ అన్నమాట. ఇది ఒక అపార్ట్మెంట్. ఈ అపార్ట్మెంట్లో మొత్తం 6 ఫ్లాట్స్ ఉన్నాయి. సో మేము ఉండేది అట్ లాస్ట్ ఫ్లాట్ అన్నమాట. మేముండే ఫ్లాట్ నెంబర్ 103. సో ఇక్కడ నుంచి చూసినట్టయితే కనుక చుట్టుపక్కల ఇళ్ళన్నీ మాకు ఇలా కనిపిస్తూ ఉంటాయి. మా పక్కన ఇల్లు కనుక చూసుకుంటే దాని గ్రౌండ్ ఫ్లోర్ ఇంత కిందకు ఉంది. అంటే మేముండేది గ్రౌండ్ ఫ్లోరే, కానీ మా పక్కన ఇంటి గ్రౌండ్ ఫ్లోర్ చాలా కిందకు ఉంది. ఎందుకంటే ఈ రోడ్ అంతా కూడా కొండలాగా ఉంటుందన్నమాట. సో మనం ఇప్పుడు అక్కడికి వెళదాం. అక్కడి నుంచి మనకేం కనిపిస్తుంది అనేది చూద్దాం. మా ఇంటి నుంచి కొంచెం పక్కకి రాగానే ఇక్కడ స్కూల్ ఉందన్నమాట. ఇది స్కూల్ అండ్ ఇక్కడ మనకు ఒక బోర్డు ఉంటుంది. స్కూల్ టైమింగ్స్ 7:30 నుంచి 15:30 అంటే 3:30 వరకు. 7:30 నుంచి 3:30 వరకు స్కూల్ టైమింగ్స్. సో మార్నింగ్ ఇక్కడికి వచ్చి నుంచుంటే 7:30 ఆ టైంకి చాలామంది పిల్లలు స్కూల్ బ్యాగ్స్ పట్టుకొని పరిగెడుతూ ఉంటారు. ముందు మనం ఇటువైపు వెళ్ళి చూద్దాం. హౌసెస్ అన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఈ ఏరియా అంతా కూడా రెసిడెన్షియల్ ఏరియానే. సో ఫ్యామిలీస్ అట్లానే ఉంటాయి అన్నమాట అంతా. చూడండి, మ్యాక్సిమం ఇక్కడ ఇట్లాంటి హౌసెసే ఉంటాయి. ఈ ఇల్లు చూడండి, అండ్ వీటి ఎంట్రన్స్ ఇక్కడ ఉంది కదా, కానీ ఈ ఇల్లు వచ్చేసి కిందకు ఉంటాయి. అది ఎందుకు అనేది నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. నాతో పాటు ఇటు రండి. సో మనకి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈయన ఎదురుగా ఒక ఆయన జాగింగ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు టైం ఏమో 11 దాటిందనమాట మార్నింగ్. ఇంత ఎండలో ఆయన ఏం జాగింగ్ చేస్తున్నారు. Oh my God. ఈ రైట్ సైడ్ తీసుకుంటే మా హౌస్ వస్తుంది, కానీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకున్నట్టయితే మనకు ఒక పెద్ద కొండ ఉంటుందన్నమాట. ఇందాక ఇల్లు కిందకు ఉంటుంది అని చెప్పాను కదా, ఎందుకంటే ఈ కొండ వల్ల అనమాట. ఈ కొండంతా దిగి మనం కిందకి వెళితే కానీ మనకి ఏ షాపు ఉండదు. మనకి ఏదైనా కొనుక్కోవాలన్నా ఏదైనా కావాలన్నా కూడా ఖచ్చితంగా మేమైతే ఈ కొండ దిగి వెళ్ళాల్సిందే. సో రండి వెళదాం. ఇందాక మా ఇంటి పక్కన ఒక స్కూల్ ఉందని చెప్పి చూపించా కదా, ఆ స్కూల్ ఎంట్రన్స్ ఇక్కడ ఉంది. రోజు పొద్దునే పిల్లలందరూ స్కూల్ బ్యాగ్స్ తగిలించుకొని ఇదే కొండ ఎక్కుతూ పైకి వస్తారనమాట. మనకి ఇక్కడ ఇంత స్టీప్గా ఉంది, మనకి సైడ్న స్టెప్స్ కూడా ఇచ్చారనమాట దిగడానికి. ఇక్కడ నుంచి ఒకసారి మీకు ఆ కొండ పైకి చూపిస్తా, చూడండి ఎంత ఎత్తుగా ఉంటుందో. మనకి వీడియోలో అంత క్లియర్గా ఏం కనిపించట్లేదు, కానీ విడిగా చూస్తే చాలా ఎత్తుగా ఉంటుంది కొండ. ఇంకా చాలా కిందకి దిగాలన్నమాట. మనం హాఫ్ డిస్టెన్స్ కూడా రాలేదు. ఇప్పుడు మనకి జపాన్లో సమ్మర్ సీజన్, జూలై అండ్ ఆగస్ట్, ఈ 2 months కూడా హీట్ చాలా ఎక్కువ ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత ఎండగా ఉందో. చెమటలు విపరీతంగా కారిపోతున్నాయి. ఎండ మండింగ్, చెమటలు పుట్టింగ్స్, ఎంజాయ్ పండుగ. కొండ ఇలా ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్గానే దిగగలుగుతున్నాం. చూసారా వెనకాల ఎంత పెద్ద కొండ ఉందో. మనకి జపాన్లో ఎండ మ్యాక్సిమం 35-37 degrees వరకే రీచ్ అవుతుంది. అయినా కూడా మనకి బాగా చెమటలుగా చాలా హ్యూమిడ్గా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మెయిన్గా వీళ్ళకి ఓజోన్ లేయర్ అనేది ఉండదన్నమాట. అల్ట్రావైలెట్ రేస్ అనేవి డైరెక్ట్గా స్కిన్ మీద పడడం వల్ల
బాగా ఎండగా అనిపిస్తుంటుంది, చెమటలు పుట్టేస్తూ ఉంటాయి, ఒళ్ళంతా మంటలు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో మనం ఆల్మోస్ట్ కొండ దిగేసాం కిందకి. ఒకసారి చూపిస్తాం. మనకి జపాన్లో మ్యాక్సిమం ఇళ్ళన్నీ కూడా వుడ్తోనే చేస్తారనమాట, చెక్కతోనే చేస్తారు. ఇక్కడ మనకి ఎర్త్క్వేక్స్ అనేవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి కాబట్టే ఆ ఎర్త్క్వేక్స్ని రెసిస్ట్ చేసుకోగలిగేటట్టుగానే ఇళ్ళని కడతారనమాట. ఇక్కడ బేసికల్గా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి చాలా వరకు రెస్పెక్ట్ ఇస్తారనమాట. అంటే ఇప్పుడు కార్లో కానీ సైకిల్స్ మీద కానీ వెళ్ళేటటువంటి వాళ్ళు, నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు ఒక 2-3 minutes ఆగుతారు వాళ్ళ కోసం అని. వాళ్ళు వెళ్ళేదాకా కూడా వీళ్ళు వెళ్ళరనమాట. అండ్ ఇప్పుడు మనం మెయిన్ రోడ్ దగ్గరికి రాబోతున్నాము. మనకి రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి లైబ్రరీ అనమాట. లైబ్రరీతో పాటుగా ఇక్కడ ఆర్ట్ ఫామ్స్ అనేవి ఎక్కువ నేర్పిస్తూ ఉంటారు. అంటే ఈ జపనీస్ కల్చర్కి సంబంధించినటువంటి ఆర్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ నేర్పిస్తూ ఉంటారు. టెన్నిస్ కానీ, లేకపోతే వీళ్ళవి స్పోర్ట్స్ ఏవో ఉంటాయి కదా, అవి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. వీళ్ళ ఫెస్టివల్స్ అవి జరిగినప్పుడు కూడా మనకి ఇక్కడ ఇప్పుడు సండే మార్కెట్స్ లాంటివి ఎలా అయితే పెడతారో అట్లాగా ఫెస్టివల్ టైమ్స్లో స్టాల్స్ లాగా పెడతారనమాట ఇక్కడ ఈ ప్లేస్లో అంతా. అండ్ ఇలా మనం కొంచెం ముందుకి నడుచుకుంటూ వస్తే, నేను చెప్పాను కదా మేము ఏది కొనుక్కోవాలన్నా సరే ఆ కొండ దిగి కిందకి రావాల్సిందే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఎదురుగా కనిపిస్తుంది చూసారా, ఈ స్టోర్లోనే మేము ఏదైనా కొనుక్కుంటాం అన్నమాట. ఇందులోనే మనకు కావాల్సిన ప్రతి ఐటమ్ అనేది దొరుకుతుంది. అండ్ ఈ స్టోర్ గురించి నేను ఇంకా డీటెయిల్డ్గా వేరే వీడియోలో మీ అందరికీ చూపిస్తాను. మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకి ఫ్యామిలీ మార్ట్ అనేది ఉంది. సో ఈ ఫ్యామిలీ మార్ట్ ఇంకా 7-Eleven అనేవి మనకి కన్వీనియన్స్ స్టోర్స్ అనమాట. జపాన్లో ఉండేటటువంటి కన్వీనియన్స్ స్టోర్స్. అంటే మినీ సూపర్ మార్కెట్ టైప్ అనమాట. మనం ఇక్కడ ఈ కన్వీనియన్స్ స్టోర్స్లో బిల్ పేమెంట్స్ చేసుకోవచ్చు. తర్వాత మనకి ఇప్పుడు సూపర్ మార్కెట్స్లో ఏవైతే దొరుకుతాయో దానిలో దొరికేవన్నీ కూడా మ్యాక్సిమంగా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. అందుకే ఇది మినీ సూపర్ కన్వీనియన్స్ స్టోర్స్ అన్నట్టుగా అంటారు. దీని గురించి కూడా నేను ఇంకో స్పెషల్ వీడియోలో మీకు చూపిస్తాను. సో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంది, ఆగ్రా అని ఉంది. ఇండియన్ రెస్టారెంట్ ఆగ్రా అని ఉంది. పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు కూడా మ్యాక్సిమం నడవడమే ఇక్కడ ప్రిఫర్ చేస్తారు. మనకి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అంటే ఏదైనా అవైలబుల్గా ఉందంటే అది అంటే అందరికీ కూడా అనుకూలంగా ఉండేటటువంటి ట్రాన్స్పోర్ట్ ఏదైనా ఉందంటే అది మెట్రో లేదా బస్సెస్ అనమాట. సో మెట్రో కనెక్టివిటీ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పార్కింగ్, సో పెయిడ్ పార్కింగ్ అనమాట. ఇక్కడ ఎవరైనా సరే పార్కింగ్ చేసుకోవాలనుకుంటే పే చేసి ఇన్ని అవర్స్కి ఇంత అని చెప్పేసి ఉంటుందన్నమాట అమౌంట్. అంత పే చేసి మనం పార్కింగ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి కాయిన్ లాండ్రీ, అంటే వాషింగ్ మెషిన్స్ ఉంటాయి అన్నీ లోపల. మనుషులు కూడా ఎవరు ఉండరు, జస్ట్ 24 hours ఓపెన్ ఉంటుంది. మనం వెళ్ళేసి కాయిన్స్ వేసేసి మనం బట్టలన్నీ కూడా లాండ్రీలో వేసేసుకుంటే అయిపోతుంది అనమాట. మనం మిస్టర్ బీన్ చూసినట్టయితే కనుక మనకి ఒక ఐడియా ఉంటుంది. మిస్టర్ బీన్లో మనకి కాయిన్ లాండ్రీ ఎపిసోడ్ ఒకటి ఉంటుంది కదా, సో అది చూసినప్పుడల్లా నాకు అదే గుర్తొస్తూ ఉంటుంది. సో కికునా స్టేషన్ నుంచి మా ఇంటికి ఒక 900 meters డిస్టెన్స్ ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఈ జీబ్రా క్రాసింగ్ క్రాస్ చేసి అటు సైడ్ వెళ్తే అక్కడ మనకి స్టేషన్ వస్తుంది అనమాట, కికునా స్టేషన్. ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ అనేవి నిక్కచ్చిగా ఫాలో అవుతారు. సరే ట్రైన్ కనిపిస్తుంది. సో ఇవి మెట్రో ట్రైన్స్ అనమాట. మనకి జనరల్గా ఇండియాలో రైల్వే స్టేషన్స్ ఎలా అయితే ఉంటాయో ఇక్కడ మెట్రో స్టేషన్స్ అట్లా ఉంటాయి. కిలోమీటర్కి లేకపోతే 2 kilometers ఒక స్టేషన్ అలా ఉంటుంది. సో ఇదేనండి కికునా స్టేషన్. సో మనం మెట్ల మీద వెళ్ళాలనుకుంటే మెట్ల మీద వెళ్ళిపోవచ్చు, లేదు లిఫ్ట్ అనేది ఇక్కడ ఉంది.
లిఫ్ట్లో కూడా పైకి వెళ్ళిపోవచ్చు అనమాట. మనం ఇప్పుడు స్టెప్స్ మీద వెళ్దాము. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి చాలామంది లైన్లో నుంచొని ఉన్నారు. దేనికి అంటే వాళ్ళు బస్ కోసం వెయిట్ చేస్తున్నారు. కొన్నిసార్లు చూస్తే ఈ లైన్ అక్కడ దాకా ఎక్స్టెండ్ అయిపోయి వెళ్ళిపోతుంది అనమాట, అక్కడ దాకా చివరి దాకా. సో ఇక్కడ లైన్లో ఉన్నారు కదా, ఈవినింగ్ టైంలో వచ్చి చూస్తే అక్కడి వరకు ఆ లైన్ అనేది ఉంటుంది. సో మనకి స్టేషన్ కిందే టోక్యో స్టోర్ అనేది ఉంది. అంటే ఇది కూడా ఇక్కడ కూడా మనకు అన్నీ దొరుకుతాయి, లైక్ ఫుడ్కి సంబంధించినవి. బయట చూస్తే టవల్స్ అలా పెట్టున్నాయి. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూస్తే లాసన్స్ స్టోర్స్ ఉన్నాయి అన్నమాట. ఇది కూడా కన్వీనియన్స్ స్టోర్సే. ఇది మెట్రో స్టేషన్. ఇక్కడ టికెట్ కొనుక్కొని మనం లోపలికి వెళ్ళాలి. కానీ ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళట్లేదు కాబట్టి మీకు ఇంకో వీడియోలో మెట్రో టికెట్ కొనుక్కోవడం, ఎలా వెళ్ళడం అనేది మొత్తం చూపిస్తాను. ఇప్పుడు ఇంటికి వెళ్తూ ఇంకొన్ని విషయాలు చూద్దాం రండి. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సందుకి మనకి వెండింగ్ మెషిన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడ ఒక వెండింగ్ మెషిన్ ఉంది అండ్ ఇక్కడ ఒక వెండింగ్ మెషిన్ ఉంది. ఈ జపాన్ వచ్చిన తర్వాత మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఏదైనా కావాలంటే నడుచుకుంటూ వచ్చేస్తాం కదా, దానికి తోడు మేము ఉండేది కొండ పైన. ఆ కొండపై నుంచి దిగి కిందకు వచ్చేసరికి అలా ప్రాణం తోకకు వచ్చేస్తుంది అనమాట. మనం డుంబుల్లాగా ఉన్న వాళ్ళందరం కూడా బక్కగా అయిపోతాం అనమాట. సో ఎవరైనా సన్నబడాలి అనుకునే వాళ్ళు ఉంటే ఏం అవసరం లేదండి, జస్ట్ జపాన్ వచ్చేసేయండి చాలు, సన్నగా అయిపోతారు. అండ్ మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే కనుక వీళ్ళ టెంపుల్స్ అనమాట. ఇది ష్రైన్ అంటారు అంటారనమాట. అండ్ ఇక్కడ ఇంకో వెండింగ్ మెషిన్. అసలు వెండింగ్ మెషిన్స్కి కొదవే లేదు. ఇక్కడ గ్రీన్గా ఉన్న దానిలో మనం డస్ట్బిన్ వేయాలన్నమాట. మనం డస్ట్బిన్ అంతా తీసుకొచ్చి అక్కడ వేస్తే ఈ మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్లే వాళ్ళు వచ్చి వాటిని తీసుకెళ్ళిపోతారనమాట. ఇక్కడ మనకి బళ్ళు చాలా తక్కువ కనిపిస్తాయండి. మనుషులు నడుస్తూ కనిపిస్తారు, లేకపోతే సైకిల్స్ ఉంటాయి, లేదంటే కార్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఇంటితో పాటు కార్ పార్కింగ్కి కూడా మనము పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఎవరెవరితో మాట్లాడరు అనమాట. ఇక్కడ ఎవరి పని వాళ్ళు సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ మనలాగా మాట్లాడే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. ఈ రైట్ సైడ్ తిరిగితే మా ఇల్లు వస్తుంది. రైట్ సైడ్ తిరగగానే వచ్చేదండి, కొండ ఉంటుంది కదా, కొండ ఎక్కాలన్నమాట. ఈ కొండను చూసినప్పుడల్లా నా మైండ్లో ఒక పాట వస్తుంది. పాపం ఈవిడ ఎక్కించలేక సైకిల్ని తోసుకుంటూ వెళ్తున్నారు. తప్పదుగా, వెళ్ళాలిగా. ఏం వెళ్తానులే అని నీరసం వచ్చి ఆగిపోయినా మనల్ని తీసుకెళ్లే వాళ్ళు ఎవరు ఉండరు, మనకి లిఫ్ట్ ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు ఉండరు అనమాట. చచ్చినట్టు పైకి వెళ్ళాల్సిందే. కాబట్టి కష్టమైనా నష్టమైనా కొంచెం ఓపిక చేసుకొని వెళ్తూ ఉంటామన్నమాట. చూడ్డానికి చాలా ఈజీగా కనిపిస్తుంది అనమాట, కానీ ఎక్కుతూ ఉంటే చుక్కలు కనిపిస్తాయి అన్నమాట. నేను అంత ఎక్కను కూడా ఎక్కలేదు, కొంచెం నేను ఎక్కింది దానికే. ఏం చేస్తాం, తప్పదు. దట్ ఈజ్ లైఫ్. A few moments later. ఎట్టకేలకు కష్టపడి కొండెక్కి పైకి వచ్చేసాను అనమాట. సో ఇప్పుడు నేను మీకు ఇంకో విషయం చెప్పబోతున్నాను. నా ఛానల్ పేరు చూసినట్టయితే గాయత్రీస్ ట్యూన్స్ అండ్ టేల్స్ అని ఉంది కదా, అందులో ట్యూన్స్ ఏవా ఎక్కడున్నాయా అని మీరు ఆలోచిస్తున్నారా? ఏం లేదండి, ప్రతి వీడియోలో లాస్ట్లో ఖచ్చితంగా నేను ఒక పాట పాడడం అనేది జరుగుతుంది. సో మీరందరూ ఖచ్చితంగా విని వాటిని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. వినేసేయండి. నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం ఉరికిన వాగల్లే
తొలకరి కవితల్లే తలపులు కదిలేనే చెలిమది విరిసేనే రవికుల రఘురామ అనుదినము నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం ఉడికించే చిలకమ్మ నిన్నోరించే ఒలికించే అందాలే ఆలాపించే ముత్యాల బంధాలే నీకందించే అచ్చట్లు ముచ్చట్లు తానాసించే మోజుల్లోన చిన్నది నీవే తాను అన్నది కలలే విందు చేసినే నీతో పొందుకోరినే ఉండాలని నీ తోడు చేరిందిలే నాడు సరసకు నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.